గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం స్పాండిలోసిస్ మరియు డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో స్పాండిలోసిస్ గురించి చెప్పండి. అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, వాటి టైప్స్ గురించి చెప్పండి. సో స్పాండిలోసిస్ అంటే వెన్నుపూసల యొక్క అరుగుదల అన్నమాట. సో ఇది ఎక్కువ శాతం ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని బోన్స్లో, ఎముకలలో కొన్ని మార్పులు జరుగుతాయి అన్నమాట. అరిగిపోవడం అనేది జరుగుతుంది. సో దాన్నే స్పాండిలోసిస్ అని అంటారు. అయితే ఇందులో లుంబార్ స్పాండిలోసిస్ అని, సర్వైకల్ స్పాండిలోసిస్ అని, ఇంకా యాంగిలోజింగ్ స్పాండిలైటిస్ అని, స్పాండిలోసిస్ అని, ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి అన్నమాట. అయితే దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే వెన్నుపూస మీద చాలా కాలంగా ఏ రకంగానైనా ఒత్తిడి అనేది ఏర్పడము, మనం కూర్చొని పడుకుని ఉండే పోస్చర్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడం, కంటిన్యూస్గా మనం ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండే జాబ్స్ కానీ, లేదంటే నిలబడి ఉండే జాబ్స్ కానీ, లేదంటే లాంగ్ జర్నీస్, లేదంటే సిస్టమ్ వర్క్ ఇలాంటి పనులు చేసే వాళ్ళకి, లేదు అని అంటే మనకి పాస్ట్లో ఏమైనా కింద పడడము, దెబ్బలు తాకడము ఇలాంటివి ఉండడం, ఇంకోటి మనకి పూర్ న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోకపోవడం, దానివల్ల ఎముకలు అనేటివి గట్టిగా లేకపోవడం, మెత్తబడిపోవడం, ఇంకా ఆస్టియోపోరోసిస్ అని, ఆస్టియోపీనియా అని, లేదంటే కాల్షియం తక్కువ ఉన్న, విటమిన్ డి అనేది తక్కువ ఉన్న, సో చాలా కాలంగా మనం జర్నీస్ ఎక్కువ చేయడం, ఇలాంటి చాలా కారణాల వల్ల వెన్నుపూస మీద, అది మెడ కావచ్చు, వెన్ను కావచ్చు, నడుము కావచ్చు, ఒత్తిడి అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ బోన్స్ అనేటివి కొంచెం రఫ్గా తయారవుతాయి అండ్ అరిగిపోతాయి అనమాట. అలా అరిగినప్పుడు ఏమవుతుందంటే దాని పొజిషన్ అనేది కొంచెం కదలడము, చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలా జరగడం వల్ల మధ్యలో ఉన్న డిస్క్లు అనేటివి, అంటే మెత్తటి బోన్స్ మధ్యలో మెత్తటి రబ్బర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట, వాటిని డిస్క్లు అంటారు. వాటి మీద ఒత్తిడి ఏర్పడడం, దాని మూలంగా ఆ వెన్నుపూసల మధ్యలో వెన్నుపాము ఏదైతే ఉంటుందో, నరాలకు సంబంధించిన వెన్నుపాము, దాని మీద ఒత్తిడి ఏర్పడుతుంది అనమాట. దానివల్ల మనకి ఆ ఏ నరాల మీద ఒత్తిడి ఏర్పడితే ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల ఆ నరాలు ఎక్కడెక్కడికి వెళ్తాయో అక్కడక్కడ బాగా లాగినట్టుగా నొప్పి, స్టిఫ్నెస్, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్టు, పొడిచినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. మాకు ముఖాలు లెఫ్ట్ వస్తుందండి. ఓకే సార్, ఎప్పటి నుంచి సార్? ఎప్పటి నుంచి అండి సార్? ఏం ప్రాబ్లం అండి? ముఖాలు లెవెల్స్ లేదు, మన ఎక్స్రే ఇస్తే బోన్ అరిగిందని చెప్పారు. ఓకే సార్, ఏజ్ ఎంత సార్ మీది? 55. ఎంత సార్? 65 years. 55. ఓకే సార్, ఏం పని చేస్తుంటారు సార్ మీరు? నేను వర్క్ చేస్తానండి, లేబర్ పని. సరే సార్, చెప్తాను సార్. అయితే ఇది లేబర్ వర్క్ లేదంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి మనకు పని ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల మన మోకాళ్ళ మీద, మన బరువు అంతా కూడా మోకాళ్ళ మీద పడుతుంది అనమాట. అంటే ఎక్కువ శాతం ఎవరికైనా మెడ, నడుము, మోకాళ్ళు, అరిపాదాలకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అరుగుదల అంటే ఏంటంటే, చాలా కాలంగా మీరు చేసే హార్డ్ వర్క్ వలన బోన్స్ మీద ఒత్తిడి అనేది, ఎముకల మీద ఒత్తిడి పడడం వల్ల మోకాళ్ళ మధ్యన కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏంటంటే, మోకాళ్ళ మధ్యన ఉండాల్సిన గ్యాప్ అనేది తగ్గిపోవడము, అందులో ఉండాల్సిన జిగురు, ఆయిల్ లాంటిది తగ్గిపోవడము, తర్వాత బోన్స్ చుట్టూ ఉండే పొరలు, మెత్తటి స్పాంజ్ లాగా ఏదైతే కార్టిలేజ్ అంటారో ఆ పొర అనేది పలచబడిపోయి ఎగుడు దిగుడుగా ఫామ్ అయిపోవడం. దీనివల్ల ఏంటంటే దీన్ని అరుగుదల అంటారు. ఇది ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం చేసే పనిని బట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే, మనం కూర్చొని లేసినప్పుడు, పడుకొని లేసినప్పుడు, కింద కూర్చోవాలంటే, కాళ్ళు మడత పెట్టాలంటే, మెట్లకి దిగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాను రాను మనకి నడక అనేది చేంజ్ అయిపోతుంది, కుంటడం అనేది వస్తుంది. సో దీనికి కంప్లీట్గా మనకి ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వచ్చి నొప్పులు శాశ్వతంగా తగ్గిపోయే విధంగా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. దానికోసం మీరు మీ మోకాలది ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి సార్. అలాగే మీరు నీ క్యాప్స్ అనేటివి దొరుకుతాయి మనకి కాటన్లో, మీ కాల్ సైజులో తీసుకొని, అవి మీరు ఎక్కువ పని చేయడము అలాంటిది ఉంటే మాత్రం నీ క్యాప్స్ తొడిగేటివి వేసుకోండి. అలాగే మీరు వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం తక్కువ చేసుకోవాలి. అండ్ బరువు తక్కువ ఉన్నా, లేదంటే కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఇవి కొంచెం మంచిగా తీసుకుంటూ మీరు హోమియోపతి మందులు కొంచెం కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడినట్లయితే ఈ నొప్పులు అనేటివి శాశ్వతంగా తగ్గిపోతాయి సార్. ఒకసారి రిపోర్ట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. సో డాక్టర్, సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే, సర్వైకల్ అంటే మెడ భాగంలో ఉన్న వెన్నుపూసలు అనేటివి, ఆ చిన్న చిన్న బోన్స్ అనేటివి అరిగిపోవడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అయితే మెడ భాగంలో ఈ బోన్స్ అనేటివి అరిగిపోవడం వల్ల అవి ముందుకెనక కదలడము, దానివల్ల డిస్క్ల మీద ప్రెషర్ పడడము, డిస్క్లు కూడా ముందుకెనకకి జరగడము, ఉబ్బడము లాంటివి జరగడం వల్ల అక్కడ ఉండే నరాల ఒత్తిడి ఏర్పడడం వల్ల మెడ, ఛాతీ, భుజాలు, జబ్బలు, తల, గొంతు, తర్వాత కళ్ళు తిరిగినట్టుగా ఇవన్నీ కూడా ఛాతీ, భుజాలు, జబ్బలు, చేతి వేళ్ళ వరకు కూడా ఒక తిమ్మిర్లలాగా, నొప్పిలాగా, నెక్ స్టిఫ్నెస్, పెయిన్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ మెడ నొప్పులు వేస్తుంటుంది మేడం, స్పైనలోసిస్ అని చెప్పారు. ఓకే సార్.
హలో, చెప్పండి చెప్పండి సార్. పారాలసిస్ అని చెప్పారు. ఈ నొప్పి వచ్చిన తర్వాత ఈ కుడి సైడ్ లెఫ్ట్ సైడ్ చేతులు వస్తుంటాయి మేడం. ఓకే సార్. అంటే ఏం పని చేస్తారు సార్? అంటే ఇట్లా హౌస్ వైఫ్ చేస్తారు మా సరే సార్. వెయిట్ ఎంత ఉన్నారు? రేట్ 55 ఉంటుంది. మీ మిస్సెస్ కా సార్ ప్రాబ్లం? ఏంటి మేడం? మీకా మీ మిస్సెస్ కా సార్ ప్రాబ్లం? మా 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 ఇంట్లో. ఓకే సార్. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. ఈ శాశ్వతంగా తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే దీని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే చాలా కాలంగా బరువు ఎక్కువ ఉండడం, లేదంటే బరువు తక్కువ ఉండడము, కాల్షియం తక్కువ ఉన్న, విటమిన్ డి అనేది తక్కువ ఉన్న, ఎముకలు గట్టిగా లేని వాళ్ళకి, బాగా పని ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మెడ భాగంలో ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల అక్కడ బోన్స్ అనేటివి కొంచెం అరుగుతాయి సార్, మెత్తబడిపోతే. దానివల్ల బోన్స్ మధ్యలో ఉన్న డిస్క్ల మీద ఒత్తిడి ఏర్పడి అవి ముందు కనుక కదిలినప్పుడల్లా ఆ నరాల మీద ఒత్తిడి ఏర్పడిపోయి అక్కడ ఉండే నరాలు ఎక్కువ శాతం మనకి చేతుల మీద ఎఫెక్ట్ పడుతుంది, షోల్డర్స్ మీద, జబ్బల మీద, బ్యాక్, మెడ, తర్వాత తల వరకు కూడా ఈ నొప్పిలాగా వస్తుంది. లాగినట్టుగా, ఒక చీమలు బాకినట్టుగా, పొడిచినట్టుగా, కొంతకాలం గడుస్తూ ఉంటే మనకి స్పర్శ కోల్పోతున్నట్టుగా ఉంటుంది సార్. ఇది రెస్ట్ తీసుకుంటే తక్కువ అవుతుంది, పని చేస్తే ఎక్కువ అవుతుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఎప్పుడు కూర్చున్నా సపోర్ట్ తోటి కూర్చోవాలి, తర్వాత బరువులు మోయొద్దు, పైకింది తిరగొద్దు, ఎక్కువ జర్నీలు చేయొద్దు, పెద్ద పెద్ద ఎత్తున్న పిల్లోస్ యూజ్ చేయకండి సార్. ఒకవేళ పిల్లో కంపల్సరీ అనుకుంటే చాలా చిన్న సైజులో మెత్తటి సాఫ్ట్ పిల్లో యూజ్ చేయండి. సో ఇలాంటివి చేస్తూ మీరు హోమియోపతి మెడిసిన్స్ ట్రై చేయండి. దీంట్లో మీకు కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది సార్. మీ మిస్సెస్ని తీసుకొని రండి రిపోర్ట్స్తో పాటు. కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా మందులు వాడితే ఈ నొప్పులు అనేవి శాశ్వతంగా తగ్గుతాయి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం 2008 లో మా మదర్ గారికి సర్జరీ చేయించాం మేడం. రైట్ లెగ్ లో పెయిన్ వచ్చిందండి, పై భాగంలో. ఓకే. సర్జరీ చేయించిన తర్వాత తగ్గిందని చెప్పారు. డిస్క్ L4 అండ్ L5 దగ్గర సర్జరీ చేశారు మేడం. ఓకే సార్. అయినా కూడా మళ్ళీ పెయిన్ తగ్గట్లేదు. రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ 1000 రూపీస్ మెడిసిన్ అవుతున్నాయి. ఓకే సార్. ఓకే, చెప్తాను సార్. అయితే ఇది డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి వెన్నుపూస అంతా డిస్కులు ఉంటాయి సార్. అయితే L4, L5 దగ్గర మీకు లామినెక్టమీ సర్జరీ అయినాక కూడా కొంతమందికి ఏంటంటే సర్జరీలో 100%గా మనకి క్యూర్ అవుతుందని లేదు సార్. కొన్నిసార్లు మన డైలీ వర్క్ చేసే పనిని బట్టి, లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్జరీ తర్వాత కూడా నరాల ఒత్తిడి అనేది కంప్లీట్గా క్యూర్ కాకపోవచ్చు, అండ్ మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ కావచ్చు. అయితే ఇలాంటి వాటికి మళ్ళీ సర్జరీస్కి వెళ్ళకుండా దీనికి హోమియోపతి మందులు వాడండి సార్. దీనికి మంచి క్యూర్ అనేది ఉంది స్పాండిలోసిస్కి అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్కి. అది డిస్క్ బల్జ్ కావచ్చు, డిస్క్ హర్నియేషన్ కావచ్చు, స్లిప్ డిస్క్ కావచ్చు, ఇంకా డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా మీకు హోమియో మెడిసిన్స్ యూజ్ చేస్తే మీకు సర్జరీ తర్వాత ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న పేషెంట్స్లో ఇట్లా ఆఫ్టర్ సర్జరీ ఫెయిల్ అయిపోయి, లేదంటే ఆఫ్టర్ సర్జరీ కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యి మనకి స్టిక్ తోటి వచ్చి ఇప్పుడు మంచి క్యూర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ రేట్ మంచిగా ఉంది. సో ఏంటంటే మళ్ళీ సర్జరీకి వెళ్ళకుండా మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ మెడిసిన్ అనమాట మేము ఇచ్చేది. సో ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పత్యాలు ఉండవు. ఒకసారి మీ మదర్ని అండ్ మీ పాస్ట్ రిపోర్ట్స్ ఏవైతే సర్జికల్ రిపోర్ట్స్ ఉన్నాయో అవి తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. రోజు రెగ్యులర్గా మందులు వాడుకుంటూ ఇన్స్టంట్ రిలీఫ్ మెడిసిన్స్ కూడా ఇస్తాము. అలా రెగ్యులర్గా వాడుతూ ఉంటే నెమ్మదిగా ఆ పెయిన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయండి. ఓకే డాక్టర్, సో లుంబర్ స్పాండిలైటిస్ గురించి చెప్పండి. జనరల్గా లుంబర్ స్పాండిలైటిస్ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. సో నార్మల్గా వచ్చే బ్యాక్ పెయిన్కి లుంబర్ స్పాండిలైటిస్కి డిఫరెన్సెస్ ఏంటి? సో బ్యాక్ పెయిన్కి ఎన్నో కారణాలు ఉంటాయండి. బ్యాక్ పెయిన్ అంటే ఓన్లీ వెన్నుపూస సమస్య అనే కాదు, చాలా మటుకు వెన్నుపూస సమస్యలు ఉంటాయి. ఇంకా లేడీస్లో చూసుకున్నట్లయితే గర్భసంచికి సంబంధించిన సమస్యలు, లేదంటే హెర్నియా ప్రాబ్లమ్స్, లేదంటే ఇంకా సర్జరీస్ అప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదంటే వెయిట్ ఎక్కువ ఉండడం, ఇంకా లేడీస్లో అయినా జెంట్స్లో అయినా కిడ్నీ స్టోన్స్ అనేటివి ఉండడం, ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్పెషల్లీ మనకి ఏంటంటే ఈ లుంబార్ స్పాండిలోసిస్లో చూసుకున్నట్లయితే మనకి నడుము కింద భాగంలో బోన్స్, వెన్నుపూస ఎముకలు అనేటివి అరిగిపోవడాన్నే లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. స్పాండిలైటిస్ అంటేనేమో వెన్నుపూసలో ఆ పొరలు అనేటివి వాపుకు గురి కావడాన్ని స్పాండిలైటిస్ అంటారు. అయితే ఈ స్పాండిలైటిస్లోనైనా స్పాండిలోసిస్లోనైనా ఈ స్పాండిలోసిస్లో ఏదైతే అరుగుదల ఉంటుందో అది నడుము భాగంలో ఏర్పడితే అది అక్కడ ఉండే అవి ఆ బోన్స్ అనేటివి ముందుకెనక కదలడం వల్ల, ఆ డిస్క్ల మీద ఎఫెక్ట్ పడడం వల్ల కార్డ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉండే నరాలు ఎక్కువ శాతం మనకి పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదము, తర్వాత ఇంకా ప్రైవేట్ పార్ట్స్, ఇవన్నిటి మీద కూడా ఆ నరాల ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే మనం చేసే పనిని బట్టి ఆ పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వడము, తిమ్మిర్లు కానీ, నొప్పి కానీ, లాగినట్టుగా కానీ, ఒక తీగ లాగినట్టుగా కానీ, షాక్ కొట్టినట్టుగా కానీ ఉంటుంది. సో లుంబార్ స్పాండిలోసిస్కి కూడా మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడితే ఇవి కూడా శాశ్వతంగా తగ్గిపోతాయి, అండ్ సియాటికా లాంటివి కూడా కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం.
నమస్తే అండి రమేష్ గారు, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మాకు 40 ఇయర్స్ అండి, మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చేసాయండి. మేము ఎక్కువ బరువులే మోస్తాం అమలు పని చేస్తాం. ఓకే సార్, ఏమైనా రిపోర్ట్ చేయించుకున్నారా? మామూలుగా జనరల్ హాస్పిటల్లో చూపెట్టుకున్నాం అండి, మందులు వాడుతున్నాం కానీ తగ్గలేవండి. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ మీరు ఏంటంటే ఇంకా లేట్ చేయకుండా ఒక ఎక్స్రే రిపోర్ట్ చేయించుకొని మా హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి సార్. అయితే ఇదేంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళలో మోకాలు నొప్పులు అనేటివి ఏంటంటే ఆఫ్టర్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో అరుగుదలకి గురవుతున్నారనమాట. అంటే ఆ మోకాళ్ళ మధ్యలో ఉండాల్సిన గ్యాప్ తగ్గిపోవడము, మోకాళ్ళలో ఎముకలు అనేటివి మెత్తబడిపోవడము, పొరలు అనేటివి పల్చగా అయిపోవడము, అండ్ మోకాళ్ళ మధ్యన ఉండాల్సిన జిగురు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని అరుగుదల అంటారు. మేబీ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉండవచ్చండి. దీనికి ఏంటంటే ఎక్కువ వంగడం లేవడము, తర్వాత మోకాళ్ళ మీద ఎక్కువ వంగడం లేవడం, కింద కూర్చోవడం లాంటివి చేయకండి. కాళ్ళు మడత పెట్టడం, మెట్లకి దిగడం ఇలాంటివి చేయకండి కొన్ని రోజులు. సో ఏ పని చేసినా కొంచెం నీ క్యాప్స్ లాంటివి యూజ్ చేయండి. హోమియోపతిలో చాలా మందులు ఉంటాయి సార్ దీని మోకాల నొప్పులకి, అంటే ఆర్నికా అని, రస్టాక్స్ అని, రూటా అని, ఇంకా మెగ్నీషియం ఫాస్ఫరికం అని. అయితే మీ లక్షణాలను బట్టి సెట్ అయ్యే మందులు వాడుకోవాలి సార్, ఏది పడితే అది వాడకూడదు. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మందులు కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకుంటే మీ మోకాల నొప్పులు మళ్ళీ పర్మనెంట్గా తగ్గిపోతే మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో ఈ లుంబా స్పాండిలైటిస్కి మరియు సర్వైకల్ స్పాండిలైటిస్కి సంబంధించి? జనరల్గా ఇందాక కాలర్స్ చెప్తున్నారు సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పెయిన్ రిపీట్ అవుతుంది అనేసి, అలా రికరెంట్ కాకుండా ట్రీట్మెంట్ ఉందంటారా? సో డెఫినెట్లీ మనకి సర్వైకల్ స్పాండైలోసిస్ ఆర్ లుంబార్ స్పాండైలోసిస్, బ్యాక్ పెయిన్, వెన్నుపూస సమస్యలకు ఏవైనా కూడా మనకు హోమియోపతి మందులు చాలా బాగుంటాయండి. సో ఎందుకంటే ఆ నరం ఒత్తిడి, నరం ప్రతి ఒక్క కేసుకి మనకి సివియర్ అయితే సర్జరీ అని అంటారు. కానీ ఏంటంటే మనకి సర్జరీలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఆ సర్జరీ అని కాదండి, సో డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా మనకి హోమియోపతి మందుల ద్వారా ఎటువంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నరాల బలహీనత అనేది తగ్గిస్తుంది, అరుగుదల అనేది తగ్గిస్తుంది, అండ్ డిస్క్లో ఏమైనా వాపులు కానీ అలాంటివి ఉంటే తగ్గుతాయి. అండ్ మేము చెప్పే జాగ్రత్తలన్నీ మెయింటైన్ చేసుకుంటూ కొంచెం బెడ్ రెస్ట్ అనేది తీసుకుంటూ ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీకు అప్పటికప్పుడు తగ్గే మందులు కూడా సపరేట్గా ఇస్తూ ఉంటాం అనమాట. సో కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది మా దగ్గర స్పెషాలిటీ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే మీకు శాశ్వతంగా అసలు మూల కారణము డిస్క్ బల్జా, లేదంటే హెర్నియేషనా, లేదంటే ఫ్రాక్చరా, లేదంటే ఇంకా నరాల ఒత్తిడి, బలహీనతన, ఇన్ఫెక్షనా, ఇవన్నీ చూసుకొని ఆ మూల కారణానికి మందు ఇవ్వడం ద్వారా అది తొలగిపోతుంది. దానివల్ల ఏంటంటే ఈ నొప్పులు అనేటివి కంట్రోల్లోకి వచ్చి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటాయండి. సో స్పాండిలోసిస్కి సంబంధించి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో మనకి ఈ వెనుపూస సమస్యలకు ఏవైనా కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ నరాల ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది అనమాట. కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఏ భాగంలో ఆ ఒత్తిడి అనేది ఎక్కువైపోయి కంప్లీట్గా నరాల మీదకి బ్లాకేజ్ అనేది ఏర్పడితే ఆ పార్ట్కి స్పర్శ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. అదే మెడ భాగంలో అయితే చేతులకి స్పర్శ కోల్పోవడం, కంటిన్యూస్గా మనకి కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, నెక్ అసలు మూమెంట్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి. అదే సేమ్ ప్రాబ్లం మనకి నడుము భాగంలో ఉన్నట్లయితే ఆ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం సెక్షువల్ వీక్నెస్ లాంటిది కానీ, లేదు అని అంటే యూరిన్ అండ్ మోషన్ మీద కంట్రోల్ తప్పిపోవడం కానీ, లేదంటే కాళ్ళ మీద కంప్లీట్గా స్పర్శ కోల్పోవడం. మనం ఒక 10 మినిట్స్ కూడా స్థిమితంగా కూర్చోలేము, నిలబడలేము, నడవలేము అనమాట. కంటిన్యూస్ పెయిన్, పొడవడం అనేది, షాక్ లైక్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క నరం మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఆ నరాలు అనేటివి బలహీనంగా తయారై పని చేయకుండా అయిపోతాయి అనమాట. దానికి మనకి ఏంటంటే ఏ స్టేజెస్లో ఉన్న మెడిసిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మీకు ఇనిషియల్ స్టేజెస్లోనే నేను చెప్పిన లక్షణాలు కనుక గమనించుకున్నట్లయితే వెంటనే కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ వాడుకుంటే తొందరగా తగ్గుతుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, నమస్కారం మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను రెండేళ్ల క్రితం బిల్డింగ్ మీకు వెళ్ళాడా మేడం. ఓకే సార్. అయితే కాళ్ళకు పరిచలేదు మేడం. ఓకే సార్, ఇప్పుడు పరిస్థితి ఏమైనా నడవగలుగుతున్నారా? ఏది లేదు, మొత్తం బెడ్ మీదనే పండుకొని ఉండడం మేడం. ఓకే సార్, ఇప్పుడు ఏమైనా మందులు వాడుతున్నారా సార్ మరి? ఇక అయితే పండుకుంటే ఏమైందంటే గుద్దినట్టు తాకే వరకు పుండైనాయి మేడం. ఓకే సార్. ఆ పుండ వల్ల ఇక పుండు డ్రెస్సింగ్ చేసుడు కడుగుడు వరకే ఉంటుంది. ఓకే సార్, అయితే మీకు ఈ పరిస్థితిలో ట్రై చేయొచ్చు సార్, హోమియోపతి మందులు ట్రై చేయొచ్చు. బట్ దానికన్నా ముందు ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని చేయగలిగమా చేయమాలనేది రిపోర్ట్స్ చూసి చెప్తాం సార్. కాకపోతే ఏంటంటే మీకు మెల్లమెల్లగా అందులో చలనం అనేది వచ్చే అవకాశం ఉంది సార్. కొంచెం ఏంటంటే కనీసం మీ పని మీరు చేసుకునే విధంగా ఉండడానికి ట్రై చేయొచ్చు. సో ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఆ నరాల మీద మొత్తము డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, కాళ్ళకు ప్రసారమయ్యే నరాల మీద డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అది ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనేది చూసుకొని అవుతుందా కాదా అనేది రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది సార్. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 రేవంత్ గారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
చెప్పండి సార్. ఒక 1 year బ్యాక్ HLA-B27 పాజిటివ్ అని వచ్చింది మేడం. ఓకే సార్, సో అది ఏ విధంగా వస్తుంది, దేనికి వస్తుంది కొంచెం దానికి? నేను చెప్తాను సార్. ఇప్పుడు మీకు ఏమైనా శరీరంలో ఇబ్బందులు ఉన్నాయా సార్? అవును మేడం, ఈ కీళ్ళలో నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే, ఇంకా అదొకటే పరీక్ష చేయించుకున్నారా, ఇంకేదైనా చేయించుకున్నారు సార్? ఆర్వే ఫ్యాక్టర్ కానీ సి రియాక్టివ్ ప్రోటీన్? యాంటీ CCP చేయించుకున్నాను మేడం, అది నార్మలే ఉంది. ఓకే, ఇంకా రుమటాయిడ్ ఫ్యాక్టర్ లేదంటే అవన్నీ నార్మలే ఉన్నాయి. ఒక 2-3 years నుంచి బాగా పెయిన్స్ మేడం. మధ్యలో గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పారు. ఇక కొంచెం మనం టాబ్లెట్స్ ఇట్లా కంటిన్యూస్ అయిపోవడం వల్ల కొంచెం ఈ స్టేజ్ పెరిగిపోయింది. ఓకే సార్, ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు రిక్వైర్మెంట్ అయితే ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది సార్. ఖచ్చితంగా మీరు చెప్పే ప్రాబ్లమ్కి మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఆల్రెడీ క్యూర్డ్ కేసెస్ ఎన్నో వేల కేసులు ఉన్నాయి. సో ఈ HLA-B27 అనేది ఏంటంటే ఇది పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కీళ్ళవాతాలు లేదంటే కీళ్ళు కండరాల నొప్పులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో రాను ఇవి ఏంటంటే ఇది ఒకటే కాకుండా ఇంకా శరీరంలో రక్తంలో ఇంకా కొన్ని వేరే ఇతర చెడు పదార్థాలు కూడా పెరిగే అవకాశం ఉంటాయి. అంటే దానికి సంబంధించి ఆర్ఏ ఫ్యాక్టర్ కావచ్చు, CCP కావచ్చు, యాంటీ CCP కావచ్చు, లేదంటే సి రియాక్టివ్ ప్రోటీన్ కావచ్చు, ESR కావచ్చు, లేదంటే సీరం యూరిక్ యాసిడ్ కావచ్చు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఆల్రెడీ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవి లాంగ్ టర్మ్లో అంటే మీ ఇవేంటంటే క్రానిక్ డిసీజెస్ కిందికి వస్తాయి అనమాట. ఇవి ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే అంత తొందరగా తగ్గుతూ పెరుగుతూ అవి లైఫ్ లాంగ్ అలా ఉండిపోతే ఇంకా వేరే జాయింట్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అయితే దీనికి ఏంటంటే హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవద్దు సార్. గౌట్ అనేది తగ్గించుకోవాలి అని అంటే యూరిక్ యాసిడ్ అనేది పెరగకుండా చూసుకోవాలి. దానికోసం ఆల్కహాల్, స్మోకింగ్, పాన్ గుట్కా అలవాట్లు ఉంటే బంద్ చేసుకోవాలి. కూల్ డ్రింక్స్ ఇలాంటివి కొంచెం తగ్గించాలి. బయట వస్తువులు తగ్గించాలి. టమాటా, పాలకూర ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటూ కొంచెం హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోకూడదు. కొంచెం టెన్షన్, స్ట్రెస్ అనేది తగ్గించుకొని రెగ్యులర్ లైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు హోమియో మెడిసిన్స్ వాడండి సార్. ఖచ్చితంగా హోమియో మెడిసిన్స్ ద్వారా మీరు చెప్పే ఈ రిపోర్ట్ మళ్ళీ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, సో డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయంటారు? సో డిస్క్ ప్రాబ్లమ్స్కి కారణాలు చూసుకున్నట్లయితే ఎక్కువ ఒత్తిడికి గురి కావడం, వెన్నుపూస అనేది ఎక్కువ ఏ రకంగానైనా ఎక్కువ ఒత్తిడికి గురి కావడం వల్ల ప్రెషర్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఆ బోన్స్ లేదంటే ఎముకల మధ్యలో ఉన్న డిస్క్లు అనేటివి ముందుకి ఉబ్బడము లేదంటే జరగడము, కదలడం లాంటివి జరుగుతాయి అనమాట. దానివల్ల ఆ డిస్క్ అనేది బల్జ్ అయిపోతుంది. డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, స్లిప్ డిస్క్ లాంటివి జరుగుతాయి అనమాట. సో అంటే ఆ డిస్క్ అనేది ఉన్న ప్లేస్లో కాకుండా వెనకకి జరగడము లేదంటే ముందుకు జరగడం లాంటివి జరుగుతాయి. అలా అయినప్పుడు మధ్యలో ఉన్న వెన్నుపాముకు సంబంధించిన నరాల ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల సో వెన్నుపూస సమస్యలకు ఎక్కువ శాతం నరాల మీద ఎఫెక్ట్ అయిపోవడం వల్ల మెడ భాగంలో ఎఫెక్ట్ అయితే చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, తల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వెన్ను భాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి రిబ్స్, వెన్ను మొత్తం పెయిన్ ఉంటుంది. నడుము కింద ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళు వరకు అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో వినయ్ గారు మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది ఏంటంటే చెయ్యి ఒక చెయ్యి వస్తుందండి, పూర్తిగా ఒక చెయ్యి వస్తుంది. అది స్పాండిలోసిస్ అంటారా? అది స్పాండిలోసిస్ సింప్టమ్ ఒక చెయ్యి వస్తుంది, నొప్పి వస్తుందండి. ఏ సైడ్ సార్? ఇది లెఫ్ట్ సైడ్ అండి. ఓకే, ఎంత కాలం నుంచి? ఒక 6 నెలల నుంచి. మెడ నొప్పి ఏం లేదా? మెడలో ఏం ప్రాబ్లం లేదా? మెడలో నొప్పి అయితే లేదండి, కాకపోతే ఇది ఎక్స్రే అంటే లైట్ గా ఉందని చెప్పారు. అంటే లైట్ గా చేంజ్ ఉందని చెప్పారు. ఓకే సార్, ఏం పని చేస్తారు సార్ మీరు? ఇది టైలరింగ్ అండి. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ అంత తక్కువే అండి, 50 kg. ఓకే సార్, అంటే చెయ్యి లాగడానికి చాలా కారణాలు ఉంటాయి సార్. అది కీలు కండరాల నొప్పులలో ఉంటుంది, నరాల బలహీనతలో ఉంటుంది, అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా అంటే మెడ భాగంలో బోన్స్ అరుగుతాయి కూడా, అక్కడ ఏమన్నా మెడ నరాలు ఒత్తిడి గురైనా కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి సార్. మీరు చెప్పేదాన్ని బట్టి ఎక్స్రేలో ఆల్రెడీ మెడ భాగంలో మార్పు ఉంది అని అంటున్నారు అని అంటే ఎక్కువ టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా హెవీగా మనం చేతులతోటే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి చేతులతోటి ఎక్కువ ఏ పని చేసినా కూడా మెడ మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల ఆ ఎముకలు అనేవి కొంచెం అరగడము, తర్వాత డిస్క్ల మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల అక్కడ ఉన్న నరాలు కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. దానివల్ల ఏంటంటే కొంతమందికి అందరికీ ఒకటే రకంగా ఉండవు సిమ్టమ్స్. కొంతమందికి ఏమో నెక్ పట్టేసినట్టుగా ఉంటుంది, కొంతమందికి మూమెంట్ ఫీల్గా ఉండదు, కొంతమందికి ఏమో చేతి వేళ్ళ వరకు కూడా చేయంతా లాగుతున్నట్టుగా ఉంటుంది. రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, పని చేస్తే ఎక్కువ అవుతుంది. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది సార్. మీ దగ్గర ఉన్న ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని రండి. రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు మెడిసిన్స్ వాడితే సరిపోతుంది సార్. ఇది శాశ్వతంగా తగ్గిపోయి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, సో యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల? సో యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటే ఏం లేదు, ఇది వెన్నుపూసకు సంబంధించిన అరుగుదల అనమాట.
సో ఈ అరుగుదల వల్ల మనకి ఏంటంటే ఆ బోన్స్ అనేటివి మనకి చిన్న చిన్న బోన్స్ ఏవైతే ఉంటాయో వెన్నుపూస మొత్తంగా ఈ బోన్స్ ఫేసెట్ అంటే ఎక్కడైతే జాయిన్ అయితే ఒకటితో అంతటి ఒకటి అవి ఫిక్స్ అయిపోతాయి అనమాట, ఫ్యూజ్ అయిపోతాయి, అంటే స్టిఫ్గా అయిపోతాయి. దానివల్ల గూని వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కూడా ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా లైఫ్ టైంలో అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేదంటూ ఉండదు. అయితే ఇలాంటి వాటికి మీరు కొంచెం లైట్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ విత్ హోమియోపతిక్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడినట్లయితే దీంట్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉన్న లక్షణాలు అనేటివి తగ్గించుకొని నొప్పులు అనేటివి కంప్లీట్గా కంట్రోల్ తెచ్చుకునే అవకాశం హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఉంటుంది. సో లుంబార్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు షియాటికా పెయిన్ కూడా వస్తుందంటారా? రెండింటికి కనెక్షన్ ఏమైనా ఉందంటారా? సో లుంబార్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఏంటంటే నడుము కింద భాగంలో వచ్చేదాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. సో అయితే నడుము భాగంలో మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ అరుగుదల ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ మనకి కింద భాగంలో నడుము నుంచి కింద భాగం వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సియాటికా అనంటే ఏంటనంటే అదొక నరం ఒత్తిడి. ఆ నరం సియాటిక్ నరం అనేది ఏంటంటే ఆ నరం కోర్స్ ఎలా ఉంటుందంటే ఇది మన బాడీలో అతిపెద్ద నరం అనమాట. ఈ నరం నడుము కింద భాగం నుంచి మొదలైతే అది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉంటుంది. అది పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళ వరకు కూడా అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ ఒత్తిడి అనేది నడుము భాగంలో ఎక్కువైతున్న కొద్దీ, ప్రెషర్ ఎక్కువైతున్న కొద్దీ ఆ నరం ఒత్తిడి ఎక్కువ అవుతుంటే అది కొంతమందికి ఏమో తొడ వరకు ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి మోకాళ్ళ వరకు, కొంతమందికి పిక్కల వరకు, కొంతమందికి మొత్తం కాలంతా లాగినట్టుగా ఉంటుంది, అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది నెగ్లెక్ట్ చేస్తే సివియారిటీ అనేది ఎక్కువైపోయి కాలు స్పర్శ కూడా కోల్పోవడం, తర్వాత కంటిన్యూస్గా 24 hours పొడిచినట్టుగా ఉండడం లాంటివి జరుగుతాయి. సో ఇలాంటి వాటికి మనకి ఏ స్టేజ్లో ఉన్నా కూడా హోమియోపతి మెడిసిన్స్ ఎన్నో రకాల మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఈ నరాల ఒత్తిడి, సియాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్కి మనకు ఆర్నికా, రస్టాక్స్, రూటా, తర్వాత కాస్టికమ్, తర్వాత కోలోసింత్, తర్వాత ఇంకా రూటా అని, తర్వాత మెగ్నీషియం ఫాస్ఫరికం, క్యాల్కిరెఫ్లోర్, ఇట్లా ఎన్నో ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏది పడితే అది వాడకూడదు. మీరు పర్సనల్గా వస్తే ఇవి ఇంకా ఇతర మెడిసిన్స్ కూడా ఎన్నో ఉంటాయి. అవి కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా మీ సూటబుల్ మెడిసిన్ ప్రాపర్ డోసెస్లో వాడుతూ చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే ఇలాంటి ఏ వెనుపు సమస్యలైనా కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్. సార్ మేడం ఇది చెప్పండి సార్. L5S1 లో డిస్క్ డిసీజ్ అని వచ్చింది మేడం. ఓకే సార్, మీకు ఇబ్బంది ఏమవుతుంది సార్? ఈ కాలు లెఫ్ట్ కాలు బాగా లాగేయటం, నరాలు లాగేయటం, ఈ లాస్ట్ 3 ఏళ్ళు గుంజేయటం, ఇది ఇమిరి పెట్టినట్టు అవుతుంది మేడం. ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారు సార్? ఒక 20 days మేడం. ఓకే, ఈ 20 days బ్యాక్ ఏమైనా కింద పడడం, దెబ్బలు? లేదు మేడం, ఏం లేదు మేడం. నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో చేస్తాను మేడం. ఓకే సార్, నేను చెప్తాను సార్. సో దీన్ని ఏంటంటే సార్ L4, L5S1 అంటే తోకబొక్క అంటారు. సాక్రం అంటే తోకబొక్క అనమాట. నడుము కింద భాగంలో ఇది కొంచెం అరుగుదల లాంటిది ఏర్పడి ఉండొచ్చు సార్. మనకి నడుము భాగంలో వెన్నుపూస ఒత్తిడి ఏర్పడినప్పుడు అది కాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇంతసేపు కూడా చెప్పింది అదే. కొంతమంది ఆ ఒత్తిడిని బట్టి, ప్రెషర్ని బట్టి అది పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళ వరకు కూడా ఇట్లా లాగినట్టుగా, గుంజినట్టుగా, స్పర్శ కోల్పోయినట్టుగా, లేదంటే వేళ్ళు స్పర్శ కోల్పోయినట్టుగా, లేదంటే సూదులతో పొడిచినట్టుగా, కొన్నిసార్లు ఏంటంటే మనకి దెబ్బలు తగిలి రక్తం వస్తున్నా కూడా స్పర్శ తెలియలేని కండిషన్ ఉంటుందన్నమాట. సో నెగ్లెక్ట్ చేయకండి సార్. మీరు దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని MRI రిపోర్ట్ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మేము ఒక ఎగ్జామినేషన్ చేసి SLR టెస్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి చేసి మీకు తగిన మందులు రెగ్యులర్గా వాడుకుంటూ చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే నెమ్మదిగా మీకు ఆ స్పర్శ అనేది కూడా నార్మల్ అయ్యి నొప్పులు అనేవి కంట్రోల్లోకి వస్తే మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా కూడా ఉంటుంది. అయితే లుంబార్ స్పాండిలోసిస్, వెనుపూస సమస్యలు, నడుము కింద భాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం బ్యాక్ సపోర్ట్తో కూర్చోవాలి. ఎప్పుడు కూర్చున్నా పడుకున్నా కరెక్ట్ పోస్చర్స్లో ఉండాలి. చాలా గంటలు కూర్చునేది ఉంటే కొంచెం కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి. సో కొద్ది రోజులు కొంచెం బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకుంటూ, బరువులు మోయడం, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేసుకుంటూ, కొంచెం లుంబోసాక్రల్ బెల్ట్ అనేది ఎక్కువ ఒత్తిడి ఉన్న పనులు ఉన్న వాళ్ళకి లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకుంటూ రెగ్యులర్గా హోమియో మెడిసిన్స్ వాడుకుంటే ఇవన్నీ కూడా శాశ్వతంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్, ఎక్కువ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? అంటే లాంగ్ అవర్స్ కూర్చున్నప్పుడు వస్తాయా, లేదంటే ఈ మధ్యన రోడ్స్ అసలు బాగుండట్లేదు, మాటమాటిక స్పీడ్ బ్రేకర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఎక్కువ వస్తాయంటారా? సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లో మేజర్గా కాజెస్ చూసుకున్నట్లయితే దీనికి లాంగ్ జర్నీస్ కూడా ఒక కాజ్ అనమాట. అంటే మీరు ఆల్రెడీ మనకి బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి అని అనుకుంటే కొంచెం రోడ్ల మీద ఎగుడు దిగుడుగా ఉన్న సర్ఫేసెస్ మీద పోకుండా గుంటలు ఉన్న దగ్గర చూసుకుంటూ వెళ్ళాలి. సో ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల మనకి స్లిప్ డిస్క్ హెర్నియేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట.
సో లాంగ్ జర్నీస్, స్పీడ్ బ్రేకర్లు, లేదంటే కిక్ స్టార్ట్, లేదంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, జంపింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తే మనకి స్కోలియోసిస్, కైఫోసిస్ అనేటివి అంటే బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్ లాగా అయిపోతుంది అనమాట వెన్నుపూస. సో ఇట్లా మనకి వెన్నుపూస సమస్యలు కాంప్లికేషన్స్ రాకముందే ఏ స్టేజ్లో ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతి మందులు వాడితే ఏ స్టేజ్లో ఉన్న వెన్నుపూస సమస్యలన్నీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, అరుగుదల కానీ, వాపు కానీ, నరాల ఒత్తిడి కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా స్పానిలోసిస్ మరియు డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.